అందరికీ నమస్కారం నా పేరు సత్యకమల సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు నేను ఈ మేకప్ లుక్ ఎలా చేస్తాను అనేసి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నా సో ఈ రోజు ఒక బర్గండీ స్మోకీ ఐ మేకప్ లుక్ అన్నమాట సో మీరు ఒక ఏ డ్రెస్ కైనా ఇది వాడుకోవచ్చు వెస్ట్రన్ డ్రెస్ ఆర్ ట్రెడిషనల్ ఇది చాలా బాగుంటుంది ఇలాంటి కలర్స్ ని ఎలా వర్క్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ చూపించాను ఇంకా బేస్ మేకప్ ఎట్లా ఒక ఫ్లాలెస్ గా క్రియేట్ చేయాలని కూడా చెప్పించాను సో ఇది వచ్చి జస్ట్ ఒక 2 షేడ్స్ మాత్రం వాడినాను ఐ మేకప్ కి బట్ లాట్ ఆఫ్ బ్లెండింగ్ అవసరం సో ఒక 2 కలర్స్ ని జస్ట్ ఇట్లా అప్లై చేసేది ఎట్లా అని చూపించినాను సో మీకు నచ్చింది అనుకుంటా ఇన్ కేస్ నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ సో గైస్ ఇప్పుడు నేను ఒక మాయిశ్చరైజర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాను సో మాయిశ్చరైజర్ ముందు మీరు ఫేస్ని వాష్ చేసుకొని టోన్ చేసి మళ్ళీ మాయిశ్చరైజర్ చేస్తే కనుక స్కిన్ మంచిగా ప్రెప్గా ఉంటుంది మేకప్ చాలా బాగా ఫ్లో అవుతుంది సో ఈరోజు నేను మాయిశ్చరైజర్కి ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను ఇది వచ్చి లారియల్ హైడ్రా ఫ్రెష్ ఐసీ జెల్ ప్యూరిఫైయింగ్ అండ్ మ్యాటిఫైయింగ్ మాయిశ్చరైజర్ ఇది సో ఇది ఒక జెల్ ఫామ్లో ఉంటుంది ఇమీడియట్గా స్కిన్లోగా పెనట్రేట్ అయ్యి ఒక మ్యాటిఫైయింగ్ ఫీల్ ఇస్తుంది అనమాట సో ఇంత ఎత్తుకుంటాను నేను సో ఫేస్లో ఒక ఫుల్ అప్లై చేసి మసాజ్ చేస్తున్నా సో ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మీ స్కిన్ కూడా pH లెవెల్ మెయింటైన్ అవుతుంది సో ఏదైనా ఫ్లేకినెస్ ఉంటే కన్నా అది క్లియర్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు ప్రైమర్కి పోదాం ప్రైమర్కి ఈరోజు నేను 2 ప్రైమర్ యూస్ చేస్తాను ఒకటి వచ్చి వెట్ అండ్ వైల్డ్ ఫోటో ఫోకస్ కుకుంబర్ ప్రైమర్ వాటర్ ಮತ್ತೆ ఇది రిమెల్ స్టే మ్యాట్ ప్రైమర్ సో ఇది వచ్చి ఒక మ్యాటిఫైయింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ಮತ್ತೆ ఇది వచ్చి ఒక కూలింగ్ ఎఫెక్ట్ ಮತ್ತೆ స్కిన్ని మంచిగా ప్రెప్ చేస్తుంది సో ఇది ఒక ఫస్ట్ నేను స్ప్రే నుంచి స్టార్ట్ చేస్తాను సో ఇప్పుడు స్ప్రే చేసినాము ఒక 2 మినిట్స్ ఉంటే కన్నా మంచిగా స్కిన్లోగా పెనెట్రేట్ అవుతుంది దాని తర్వాత మనము రిమెల్ ప్రైమర్ వాడతాము సో ఇప్పుడు ప్రైమర్ వాటర్ అంతా మంచిగా డ్రై అయింది నేను ఫ్యాన్ నుంచి డ్రై చేసుకున్నా స్పీడ్గా కానీ సో ఇప్పుడు మనము రిమెల్ ప్రైమర్ యూస్ చేస్తాము సో నేను ప్రైమర్ ఇంత ఎత్తుకుంటా సేమ్ నా ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటా సో ఈ ప్రైమర్ నా స్కిన్ని మ్యాటిఫైడ్గా పెట్టుకుంటుంది సో మీరు ఒక ఆయిలీ స్కిన్ గర్ల్గా ఉంటే కన్నా ఈ ప్రైమర్ వచ్చి ఒక మంచి ప్రైమర్ బికాజ్ మీ స్కిన్ని మ్యాటిఫైడ్గా ఉంచుకుంటుంది చాలా సేపు సో నెక్స్ట్ నా ఫౌండేషన్కి నేను నా ఫేవరెట్ ఫౌండేషన్ వాడబోతున్నా ఇది వచ్చి లాక్మే 95 ప్రైమర్ ప్లస్ మ్యాట్ ఫౌండేషన్ ఇది ఒక మంచి ఫౌండేషన్ నేను వచ్చి షేడ్ W320 వామ్ క్యారమెల్ యూస్ చేస్తాను సో ఇది స్పాచులర్ లాగా వస్తుంది సో నేను ఇట్లా స్పాచులర్ ద్వారానే ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటా సో ఇది వచ్చి ఒక ఫుల్ కవరేజ్ లాంగ్ లాస్టింగ్ 8 అవర్లు కానీ ఉంటుంది సో మంచి అఫోర్డబుల్ ఫౌండేషన్ కూడా మీకు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఆఫర్ ఉంటుంది కాబట్టి మీకు మంచి ఆఫర్లోనే దొరుకుతుంది ఇది వచ్చి నేను 475 తీసుకున్నా బట్ ఇప్పుడు మీకు 350లోనే దొరుకుతుంది సో ఇప్పుడు ఒక బ్రష్ ద్వారా నేను బ్లెండ్ చేసుకుంటా ఇది వచ్చి ప్యాక్ ఫేస్ S1 బ్రష్ సో నేను జస్ట్ ఇట్లా ట్యాప్ లాగా చేసుకుంటా యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు ట్యాపింగ్ మోషన్లో ఫస్ట్ బ్లెండ్ చేసుకుంటా సో బ్రష్ యూస్ చేయడం వల్ల మీకు ఒక ఫుల్ కవరేజ్ దొరుకుతుంది అనమాట మంచిగాను బ్లెండ్ అవుతుంది సో నెక్లో కూడా కొంచెం అప్లై చేసుకోవాలి లేకపోతే కన్నా స్కిన్ మధ్య నెక్ వేరే వేరే కలర్లో ఉంటుంది సో ఫర్దర్గా బ్లెండ్ చేయడానికి ఒక బ్యూటీ బ్లెండర్ని డ్యామ్ చేసి పెట్టాను అంటే ట్యామ్ చేసి పెట్టినాను ఈ బ్యూటీ బ్లెండర్లో ఇట్లా బ్లెండ్ చేసుకుంటాను ఫర్దర్గా సో ఫౌండేషన్ ఇప్పుడు పూర్తిగా బ్లెండ్ అయింది బ్లెండ్ అయిన తర్వాత నేను ఒక కన్సీలర్ ద్వారా నా ఫేస్ని హైలైట్ చేసుకుంటా ಮತ್ತೆ కొంచెం మార్క్స్ ఉంది కదా ఇక్కడ అంతా అంటే హైపర్ పిగ్మెంటేషన్ దాన్ని కవర్ చేసుకుంటా దానికి ఈరోజు నేను ప్యాక్ టేక్ ఓవర్ కన్సీలర్ యూస్ చేస్తాను ఒకటి వచ్చి షేడ్ ట్విస్ట్ టాఫీ ఇంకోటి క్లాసిక్ బేజ్ ఫస్ట్ నేను ట్విస్ట్ టాఫీని నా పెదవులు మొత్తం అప్లై చేసుకుంటా మళ్ళీ నేను క్లాసిక్ బేజ్ నా కళ్ళ కింద అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటా సో ఇప్పుడు నేను ట్విస్టర్ టాఫీ అప్లై చేశాను కదా మళ్ళీ నేను అదే ఫౌండేషన్ బ్రష్ ద్వారా బ్లెండ్ చేసుకుంటాను సో ఇప్పుడు కళ్ళ కింద నేను షేడ్ క్లాసిక్ బేజ్ యూస్ చేస్తాను ఇది ఒక హైలైటింగ్ షేడ్ సో కళ్ళ కింద ఇట్లా లైటర్ షేడ్ వాడితే కన్నా మీకు కళ్ళు కొంచెం లిఫ్టెడ్గా ఉంటుంది అంటే మనం డల్గా లేకుండా కొంచెం బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట నేను ఈ కన్సిలర్ని బ్లెండ్ చేసేదానికి ప్యాక్ 221 బ్రష్ ద్వారా బ్లెండ్ చేసుకుంటాను సో ఫస్ట్ నేను ప్రోడక్ట్ని స్ప్రెడ్ చేసేసి దాన్ని మళ్ళీ నేను బ్యూటీ బ్లెండర్లో బ్లెండ్ చేస్తాను సో ఇప్పుడు చూస్తుంటే కన్నా ఒక ఫేస్ని లిఫ్ట్ చేసినట్లు ఉంటుంది అంటే డల్నెస్గా ఉంటే కన్నా అది తీస్తుంది మీకు ఇన్ కేస్ చాలా హెవీ డార్క్ సర్కిల్ ఉన్నిందంటే మీరు నేను చెప్పిన కదా డార్కర్ షేడ్ ట్విస్టర్ టాఫీ అది కళ్ళ కింద ఫస్ట్ అప్లై చేసేసి మళ్ళీ దీన్ని యూస్ చేయొచ్చు నేను సమ్టైమ్స్ అలాగే చేస్తాను ఇన్ కేస్ చాలా డల్నెస్ అని అనిపించిందంటే
సో మళ్ళీ నేను బ్యూటీ బ్లెండర్ తీసుకొని ఫర్దర్గా బ్లెండ్ చేస్తాను. సో మళ్ళీ ఈ కన్సిలర్ని సెట్ చేయడానికి నేను ఇక్కడ లారియల్ మెర్సియర్ ట్రాన్స్లూసెంట్ పౌడర్ యూజ్ చేస్తాను. ఇది ఒక మంచి ట్రాన్స్లూసెంట్ పౌడర్. సో రీసెంట్గా ఇది వాడుతున్నా, నాకు చాలా ఇష్టమైంది. సో ఎక్కడంతా మనం కన్సిలర్ అప్లై చేసినా అక్కడ మాత్రం నేను ఈ పౌడర్లో సెట్ చేసుకుంటా, లేకపోతే మనకు అక్కడ లైన్స్ ఉంటుంది కదా అక్కడ కూర్చుంటుంది అనమాట. సో ఫర్దర్గా ఫేస్ మొత్తం సెట్ చేయడానికి నేను ఇంకా మేబిలిన్ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తాను. ఇది వచ్చి 330 షేడ్. సో ఇది యూజ్ చేయడానికి ఒక పౌడర్ బ్రష్లో ఎత్తుకొని నా ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటా. సో అలాగే నా లూజ్ పౌడర్ కూడా రిమూవ్ చేస్తుంటా. సో లూజ్ పౌడర్ మధ్య కాంపాక్ట్ పౌడర్ మిక్స్ చేసి నేను ఫేస్ మొత్తం సెట్ చేసుకుంటా. సో దట్ మనకి ఫేస్ చాలా సేపు ఆయిలీగా రాదు, మ్యాటిఫైడ్గానే ఉంటుంది. సో ఇదంతా ఎక్కువ టైం తీసుకోదు, చాలా భిన్ననే అయిపోతుంది. బట్ మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీకు మేకప్ చాలా బాగా వస్తుంది. సో ఒకసారి చూసిన తక్షణమే వస్తుంది అనుకున్నదండి. ఇది కొంచెం ప్రాక్టీస్ చేసి మాత్రమే ఆ ఫ్లాలెస్ లుక్ మీకు వచ్చేది. సో మీ దగ్గర ఏం ప్రోడక్ట్ ఉందో దాన్ని పెట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. లాక్డౌన్ అయిన తర్వాత మీకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఎప్పుడైనా ఫంక్షన్కి మీరు మేకప్ చేసుకోవాలంటే మీరే చేసుకోవచ్చు, ఎవరిని హైర్ చేసి అక్కర్లేదు. సో ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే మధ్యలో నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా నేను అది తీసి పెడతాను. సో ఈ టైంలో నేను ఏం చేస్తానంటే కన్నా నేను ప్యాక్ ఫిక్సింగ్ స్ప్రే ద్వారా నా ఫేస్ మొత్తం సెట్ చేసుకుంటా. సో ఇప్పుడు మనం పౌడర్ అప్లై చేసాం కదా, ఈ టైంలో మనం ఏమి బ్రాన్జర్ గీన్జర్ ఏమి అప్లై చేయలే. ఈ టైంలో పౌడర్ అంతా మన ఫేస్లోగా మెల్ట్ అయ్యి సెట్ అవుతుంది. ఆ పౌడరీనెస్ ఉంటుంది కదా, ఒక పౌడర్ లాగా ఫీల్ అవుతుంది కదా, అదంతా రిమూవ్ చేసి మన స్కిన్లోగా అది పెనెట్రేట్ అయ్యి మంచి ఫ్లాలెస్ లుక్ ఇస్తుంది. సో ఈ ఫస్ట్ ఈ స్ప్రే చేస్తా. ఫేస్ మొత్తం అప్లై చేస్తాను. సో ఇప్పుడు ఏమీ డిస్టర్బ్ చేయకుండా బ్యూటీ బ్లెండర్ని జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఎత్తాను. ఇట్లా తోసలేదు, నేను జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తా ఉన్నాను. సో గైస్ ఇప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ద ఫేస్ అయింది. మనం ఐ మేకప్ ఫినిష్ చేసిన తర్వాత మనము బ్రాన్జర్ బ్లష్ అన్నీ అప్లై చేస్తాం. ఫస్ట్ ఐబ్రో ఫిల్ చేయడానికి నేను ఇక్కడ జాక్లిన్ ప్రో స్ట్రోక్ బ్రో పెన్సిల్ యూస్ చేస్తాను. సో ఇది ఒక రిట్రాక్టబుల్ పెన్సిల్, ಮತ್ತೆ దీని జొట్లో స్పూలీ బ్రష్ కూడా దొరుకుతుంది. సో ఫస్ట్ నేను ఎక్కడంతా స్పాస్ ఏరియా ఉందో అక్కడంతా ఫిల్ చేసేసి మళ్ళీ నేను ఫ్రంట్లో వస్తాను. సో ఇది ఒక చాలా పిగ్మెంటెడ్ ఇది. సో చాలా లైట్ హ్యాండెడ్గా పోవాలి, ఇది లేకపోతే ఒక ప్యాచీ లాగా కూకొనిస్తుంది అక్కడే. సో ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్లో వచ్చినప్పుడు ఎంటుకలు ఎలా పెరుగుతుందో అంటే అప్వర్డ్స్ డైరెక్షన్లో పెరుగుతుంది కదా, సో అప్వర్డ్ డైరెక్షన్లో ఇట్లా చేసుకుంటా. సో మనం ఇట్లా బ్రష్ చేస్తే కన్నా మనకు అక్కడే ప్యాచ్ లాగా ఉంటుంది, బాగుండేలేదో అందువల్ల. సో ఈ పోర్షన్ వచ్చినప్పుడు డౌన్వర్డ్స్ వస్తుంది. ఇక్కడ నేను డౌన్లో ఇట్లా అప్లై చేస్తాను, ఇక్కడ పైన ఇట్లా అప్లై చేస్తాను, ఇక్కడ ఇట్లా అప్లై చేస్తాను. సో మళ్ళీ ఆ స్పూలీ బ్రష్ ద్వారా బ్లెండ్ చేసుకుంటా. సో దట్ ఏదంతా ప్యాచ్గా ఉంటే అదంతా బ్లెండ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు డిఫరెన్స్ చూస్తే కన్నా ఒక ఈ సైడ్ ఫేస్ వచ్చి చాలా ఫుల్గా ఉంది, ఈ సైడ్ ఫేస్ కొంచెం బ్లాంక్గా ఉంది బికాస్ ఆఫ్ ద ఐబ్రోస్. సో మీరు ఐబ్రోస్ ఫిల్ చేస్తే మీకు ఆ లుక్ వస్తుంది. ఐబ్రోస్ చాలా ఇంపార్టెంట్ ఒక ఫేస్ మేకప్లో. సో ఇప్పుడు న్యాచురల్గానే ఒక షేప్ ఉంటుంది మన ఐబ్రోస్కి, అలాగే నేను చేశాను. సో ఈ జాగాలో కొంచెం హై ఉంది, దాన్ని కొంచెం నేను బోల్డ్ చేశాను అనమాట. సో మీకు ఇట్లా వస్తుంది, ఒక్కొక్కరికి ఒక షేప్ ఉంటుంది, ఆ షేప్లోనే మనం డ్రా చేయాలి. సో నెక్స్ట్ నేను నైకా ఓ మై బ్రో మస్కరా తీసుకుంటాను. ఇది వచ్చి హెల్ప్ చేస్తుంది మనకి హెయిర్స్ అన్నీ అక్కడే కూర్చునేదానికి. సో లాక్డౌన్ పీరియడ్లో హెయిర్స్ అన్నీ కొంచెం ఎక్కువగా పెరిగింటుంది అనమాట. సో నేను చాలా కట్ చేయలే, అది దానివల్ల ఇది సెట్ చేస్తే ఐబ్రోస్ కొంచెం స్ప్రెడ్ కాకుండా అట్లా ఎక్కుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే కన్నా నేను ఆల్రెడీ కన్సీలర్ అప్లై చేస్తాను ఐలిడ్స్కి, బట్ ఈరోజు నేను కొంచెం మ్యాట్ షేడ్స్ ఎక్కువ వాడతాను. దానికోసం నేను ఒక ప్యాక్ ఐ ప్రైమర్ యూస్ చేస్తాను. దీని పేరు వచ్చి క్యాన్వాస్ ప్రైమర్ అనుకుంటా. సో ప్రైమర్ని ఫస్ట్ నేను ఐలిడ్స్లో అప్లై చేసుకొని నేను నా బ్యూటీ బ్లెండర్లో బ్లెండ్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మనకి ఏదైనా డార్క్నెస్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది, మచ్చే ఒక వెట్నెస్ ఉంటుంది కదా, ఆ వెట్నెస్లో ఏం చేస్తుంది అంటే మనం అప్లై చేసే షాడోస్ అన్ని మంచిగా స్టిక్ అవుతుంది అక్కడే. సో ఈరోజు ఐ మేకప్కి ఈ ఐ షాడో ప్యాలెట్ యూస్ చేస్తాను. ఇది వచ్చేసి ఐ హార్ట్ రెవల్యూషన్ నుంచి క్రాన్బెరీ అండ్ చాక్లెట్ ప్యాలెట్. సో ఇక్కడ మనకి చాలా బర్గెండీ కలర్స్ ఉన్నది అనమాట. సో నేను అనుకున్న మేకప్ వచ్చి ఈ ఐ షాడో వల్ల క్రియేట్ అవుతుంది అనుకుంటా. సో సెకండరీగా ఈ ప్యాలెట్ కూడా చూస్ చేస్తాను. ఇది వచ్చి సేమ్ ఐ హార్ట్ రెవల్యూషన్ నుంచి
నుంచి రోడ్ సైడ్ ప్యాలెట్. ఇది వచ్చి మినీ ప్యాలెట్. సో ఈ షేడ్ కూడా కొంచెం బాగుంటుంది. సో ఫస్ట్ నేను ఈ షేడ్ ఎత్తుకుంటా. ఇది వచ్చి షేడ్ వైన్. సో ఈ షేడ్ని నేను ఫస్ట్ బేస్ కలర్గా అప్లై చేసుకుంటా. సో యాజ్ యూ కెన్ సీ నేను ప్రైమర్ వేసిన దానివల్ల ఐ షాడో చాలా బాగా స్టిక్ అవుతుంది. సో ఇది వచ్చి ఫస్ట్ ఒక బేస్ కలర్గా నేను ఇది ఫస్ట్ తీసుకుంటా. ఒక సెమీ సర్కిల్ లాగా ఇది డ్రా చేసుకుంటాను నేను. సో ఇప్పుడు మనము బర్గండీ షేడ్ ఒక బేస్ షేడ్ ఆల్రెడీ అప్లై చేసాము. దీన్ని కొంచెం డీపెన్ చేయడానికి నేను చిన్న ప్యాలెట్ ఉంది కదా, దాంట్లో ఈ కలర్ ఎత్తుకుంటాను. సో సేమ్ దానిపైన ఇది అప్లై చేస్తాను. ఇది కొంచెం డార్క్ అవుతుంది, అప్పుడు మనం అనుకునే కలర్ వస్తుంది. సో ఇప్పుడు చూసినంటే ఒక సెమీ సర్కిల్ బర్గండీ షేడ్ అప్లై చేసాము. దీన్ని అలాగే ఉంచితే బాగుండలేదు. దీన్ని ఫర్దర్గా బ్లెండ్ చేయడానికి దీనికన్నా ఒక లైటర్ షేడ్ని మనం వాడతాము. అందుకే ఈ షేడ్ తీసుకుంటా. ఇది వచ్చి షేడ్ బెర్రీ. సో దానికన్నా లైటర్ షేడ్ ఇది. సో ఇది ఒక స్మాల్ బ్లెండింగ్ బ్రష్లో తీసుకుని ఫర్దర్గా దీన్ని నేను బ్లెండ్ చేస్తాను. సో ఇప్పుడు చూస్తుంటే డార్కర్ షేడ్ నుంచి లైటర్ షేడ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అది. సో నెక్స్ట్ ఒక ఎంటీ బ్లెండింగ్ బ్రష్ తీసుకొని మళ్ళీ ఫర్దర్గా బ్లెండ్ చేస్తాను. దీంట్లో ఏం ప్రోడక్ట్ లేదు. సో మళ్ళీ బాగా బ్లెండ్ చేస్తే కన్నా మనకి స్మోకీ ఎఫెక్ట్ ಮತ್ತು హార్ష్ ఎడ్జెస్ లేకుండా ఉంటుంది. ఎంత బాగా ఒక ఐ మేకప్ని మనం బ్లెండ్ చేస్తామో అంత మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో మళ్ళీ నేను ఈ షేడ్ తీసుకుంటా, ఎందుకంటే ఇప్పుడు లోవర్ లాషెస్లో అప్లై చేయడానికి. సో లోవర్ లాషెస్ అప్లై చేసినప్పుడు కొంచెం పైనగా చూసుకొని మిర్రర్ని పైన యాంగిల్లో పెట్టుకొని అప్లై చేసుకోండి. సో ఫర్దర్గా బ్లెండ్ చేయడానికి సేమ్ మళ్ళీ ఆ లైట్ బర్గండీ షేడ్ యూస్ చేస్తాను. సో ఈసారి పెన్సిల్ బ్రష్ తీసుకుంటా. ఇది వచ్చి సేమ్ లకారా బ్లెండ్ స్మాల్ పెన్సిల్ బ్రష్. సో ఫర్దర్గా నేను దీన్ని బ్లెండ్ చేస్తాను. సో నెక్స్ట్ ఒక కాజల్ యూస్ చేస్తాను మన వాటర్ లైన్కి. దానికి నేను ప్లమ్ నేచర్ స్టూడియో కాజల్ యూస్ చేస్తాను. సో ఇది వచ్చి ఒక మంచి పిగ్మెంటెడ్ కాజల్. ఒక 8 to 10 అవర్స్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఒక లైనర్ వాడతాను. లైనర్కి ఈరోజు మేబిలిన్ కొలాసల్ లైనర్ యూస్ చేస్తాను. దీని ద్వారా ఒక చిన్న వింగ్ లైనర్ డ్రా చేస్తాను, ఎందుకంటే మన ఫోకస్ మొత్తము ఐ షాడో మీదే ఉండాలి. సో నేను హూడెడ్ ఐస్ కాబట్టి మన చిన్న ఐస్ కాబట్టి చిన్నగా లైన్ డ్రా చేస్తాను. సో ఐ లైనర్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఒక మస్కరా యూస్ చేస్తాము ఐ ల్యాషెస్కి, సో దట్ మీకు ఐస్ బాగా ఓపెన్ అయ్యి మంచిగా ఉంటుంది. అందుకే నేను ఈరోజు ఫేసెస్ కింద మ్యాగ్నెట్ ఐస్ మస్కరా యూస్ చేస్తాను. ముందు మనం ఒక కర్లర్, ఇది వచ్చి ఐ ల్యాషెస్ కర్లర్ అంటారు. దీనివల్ల మన ల్యాషెస్ అన్ని కొంచెం లిఫ్ట్ చేసుకుని అంటే కర్వ్ చేసుకునాలి, సో దట్ మన ల్యాషెస్ కర్వ్గా ఉంటుంది చాలా సేపు. సో జనరల్గా ఫ్లాట్గా ఉంటుంది మన ల్యాషెస్, దీని ద్వారా కొంచెం కర్ల్ ఉంటుంది. సో ఇట్లా అమ్కి ఎత్తుకుంటాను. ఒకేసారి అమ్కిలేదు, కొంచెం రిలీజ్ చేస్తా, కొంచెం ప్రెస్ చేస్తా, కొంచెం రిలీజ్ చేస్తా, కొంచెం ప్రెస్ చేస్తా. సో మళ్ళీ ఇప్పుడు మస్కారా అప్లై చేస్తాను నేను. సో నెక్స్ట్ మనం ఇన్నో కార్నర్స్లో హైలైటర్ అప్లై చేస్తాం. దానికి నేను ఈ హైలైటర్ యూస్ చేస్తాను. ఇది వచ్చి నైకా కాంటోర్ అండ్ కాన్కోర్ హైలైటర్ డియో. సో ఒక చిన్న బ్రష్ ద్వారా నా ఇన్నో కార్నర్స్లో అప్లై చేసుకున్నా. చూస్తుంటే మంచి మేజర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇదే హైలైటర్ని మళ్ళీ నేను ఫేస్ కూడా అప్లై చేసుకుంటాను. సో కొంచెంగా బ్రౌ బోన్లో సో ఇట్లా జాగాలో అప్లై చేస్తే కన్నా ఫేస్లో లైట్స్ పడేటప్పుడే కానీ ఫొటోస్ తీసుకునేప్పుడే కానీ మంచి హైలైటెడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఐ మేకప్ అంతే. మళ్ళీ లాస్ట్లో నేను ఒక ఫాల్సీస్ అప్లై చేసుకుంటాను. ఫేస్ ఇప్పుడు బ్రాన్జర్ చేస్తాను. బ్రాన్జర్కి నేను ఈరోజు రెవల్యూషన్ మెగా బ్రాన్జర్ యూస్ చేస్తాను. ఇది వచ్చి షేడ్ వామ్. సో దీనికి నేను వైషీ పౌడర్ బ్రష్ యూస్ చేస్తాను. సో ఈ బ్రష్ వచ్చి మల్టీపర్పస్ బ్రష్. మీరు హైలైటర్, బ్రాన్జర్, పౌడర్ ఏదైనా అప్లై చేయొచ్చు, మంచిగా బ్లెండ్ అవుతుంది అనమాట. సో నేను ఫస్ట్ బ్రాన్జర్కి బ్రష్ యూస్ చేసి, సో యాజ్ యూ కెన్ సీ మంచి వామ్ షేడ్ ఉండే బ్రాన్జర్ అంటే ఒక బ్రైట్ లుక్ ఇస్తుంది అనమాట. సో మళ్ళీ కొద్దిగా నేను ఫోర్ హెడ్లో అప్లై చేసుకుంటా. సో ఫోర్ హెడ్లో అప్లై చేసినప్పుడు కొంచెంగా పౌడర్ ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ బ్లెండింగ్ చేయాలి. సో చాలా ప్రోడక్ట్ తీసుకుంటే అట్లే ప్యాచ్ లాగా అక్కడే కూకుంటుంది, అది బాగుండలే. సో ఇప్పుడు కొద్దిగా పౌడర్ తీసుకున్నాను, దాన్ని నేను బాగా బ్లెండ్ చేసుకుంటాను నా ఫోర్ హెడ్లో. మళ్ళీ నేను జా లైన్లో అప్లై చేస్తాను, కొద్దిగా అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ దాన్నే ఇట్లా బ్లెండ్ చేస్తూ ఉండండి. సో బిఫోర్ బ్రాన్జర్, ఆఫ్టర్ బ్రాన్జర్ మీరే చూడొచ్చు, ఒక మంచి ఫ్రంట్ ఫేస్లో ఒక బ్రైట్నింగ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం షాడో ఇచ్చిన దానివల్ల ఫ్రంట్లో ఆ లుక్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ మనం బ్లష్కి పోతాం. బ్లష్కి నేను ఈరోజు వెట్ అండ్ వెల్ కలర్ ఐకాన్ బ్రష్, ఇది వచ్చి షేడ్ మెలో వైన్. ఒక మంచి పిగ్మెంటెడ్ బ్లష్ మీరు కావాలనుకుంటే దీన్ని కొనాలండి, సత్యంగా చెప్తాను, చాలా బాగుంది. సో యాజ్ యూ కెన్ సీ మంచి
కలర్ఫుల్ లుక్ ఇస్తుంది అనమాట చీక్స్లో. సో అప్పుడే వాడుతుంది కదా హైలైటర్, దాన్నే నేను తీసుకుంటా సేమ్ బ్రష్లా. ఇది వచ్చి హైయెస్ట్ పాయింట్స్ ఆఫ్ చీక్ బోన్లో అప్లై చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తుంటే అంత హైలైటెడ్గా ఉండదు, కానీ నేను మంచి హైలైటరింగ్ ఇస్తుంది ఇది. సో మళ్ళీ లైట్గా ఫోర్ హెడ్లా చాలా అప్లై చేసేలే, కొంచెం కొంచెం కదా ఎత్తుకుంటా ఉన్నాను. సో ఫర్దర్గా లిప్స్కి ఈరోజు నేను ఈ 2 ప్రోడక్ట్ యూస్ చేస్తాను. ఇది వచ్చి లిప్ లైనర్, ప్యాక్ ప్రిసిషనెస్ లిప్ లైనర్ ఇన్ నైట్ అవుట్. ఇది వచ్చి ఐ హార్ట్ రెవల్యూషన్ చాక్లెట్ చెరీ లిప్స్టిక్, లిక్విడ్ లిప్స్టిక్ అనమాట. ఫస్ట్ నేను లిప్ లైనర్ ద్వారా ఫస్ట్ అవుట్లైన్ చేసుకొని మళ్ళీ లిప్స్టిక్ పూస్తాను అనమాట. సో గైస్ లిప్స్టిక్ అయింది. ఇన్ కేస్ మీకు ఇంత డార్క్ లిప్స్టిక్ వద్దు, నాకు ఒక లైట్ షేడ్ లిప్స్టిక్ కావాలంటే కూడా పోవచ్చు. ఒక రెడ్డిష్ మరూనిష్ లిప్స్టిక్ తీసుకోండి, అది ఒక లైట్ షేడ్, ఒక పేల్ న్యూడ్లా ఉండేనట్లు తీసుకుంటే కన్నా చాలా బాగుంటుంది. సో నేను హెయిర్ సెట్ చేసేసి మీకు ఒక ఫైనల్ లుక్ చూపిస్తాను. సో గైస్ ఇదే ఫైనల్ మేకప్ లుక్. జస్ట్ నేను ఒక ఫాల్సీస్ పెట్టుకున్నా. ఆ ఫాల్సీస్కి ఈరోజు బేఫుల్ అండ్ ఫాక్స్ మింక్ ల్యాషెస్. ఇది చాలా అఫోర్డబుల్ అండ్ లైట్ వెయిట్ కూడా. సో ఇక చిన్న కళ్ళకి నాకు ఇది చాలా బాగుంటుంది, అంటే ఐ మేకప్ కూడా కనిపిస్తుంది, ఫాల్సీస్ కూడా వేసినట్లు ఉంటుంది. ఐ మీన్ ఒక మంచి బోల్డ్ లుక్ ఇస్తుంది అనమాట. సో మీకు ఈ లుక్ నచ్చింది అనుకుంటా. అండ్ ఇన్ కేస్ నచ్చింటే కన్నా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కూడానే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఫ్యూచర్లో వేసే ప్రతి ఒక్క వీడియోను నోటిఫికేషన్ వస్తుంది. So thank you so much for watching guys. I'll see you in my next video. Bye, take care.